లైఫ్‌లో ఇప్పటిదాకా యానిమేటెడ్ మూవీ చూసిందంటే ఒక 'మహావతార్ నరసింహ' మాత్రమే. అది యానిమేటెడ్ మూవీ. బట్ ఇప్పుడు డైరెక్ట్ నేను యానిమేకే వచ్చిన. అదేదో 'డీమన్ స్లేయర్' అంట. దాని కింద ఇంకేదో క్యాప్షన్ అది మాత్రం నన్ను అడగకండి. ఎందుకంటే నాకు గుర్తుకు లేదు. సో, ఆ మూవీ చూడడానికి మన లక్ష్మీ కళకొచ్చిన. ఇదొక యానిమే మూవీ. ఆహ్, యాక్చువల్లీ దీనికి ముందు ఇంకా చాలా ఏదో 4, 5 సీజన్‌లేమో ఉన్నాయంట. బట్ అవి అంటే ఇది రాకముందు చూసా దాని గురించి కొద్దిగా. చూస్తే అవి చూడాలా అని జెప్పిర్రు. చూస్తేనే అర్థమైతది. చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. సో, అవి చూస్తేనే మీకు ఆ ఎమోషన్ అర్థమైతది అది ఇది అని జెప్పిర్రు. సో, చూడాలిగ నేనైతే ఏం జూడలేదు. సో, యానిమే రీసెంట్‌గా ఒకటి జూషిన అది బాగా ఎక్కింది. అందుకోసమే చూడ్డానికొచ్చిన. సో, చూసి నా ఎక్స్‌పీరియన్స్ ఏంటని మొత్తం షేర్ చేసుకుంటా. చాలా కాలమైంది నిన్ను చూసి. మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే లైక్ ఈ మూవీ చూసే ముందు మాత్రం ఖచ్చితంగా కొన్ని సిరీస్ ఉంటాయి, అది చూడాలి, అది చూస్తేనే మీకు తెలుస్తుంది అని చెప్పేసి మీరు చెప్తారు ఖచ్చితంగా నాకు తెలుసు. ఎందుకంటే నేను కొన్ని వీడియోస్ రివ్యూస్ చూసే వెళ్ళా. బట్ నేను అవన్నీ ఏం చూడలేదు, డైరెక్ట్ వెళ్ళా. ఎందుకు వెళ్ళా అంటే నేను రీసెంట్ గానే ఒక వెబ్ సిరీస్ అంటే లైక్ యానిమేది చూసా, అదే సోలో లెవెల్. అది నాకు పిచ్చగా నచ్చింది. నచ్చి సో ఇందులో కూడా అంత ఏముంది ఏంటని చెప్పేసి, ఎందుకంటే ఆ బుకింగ్స్ అవన్నీ చూసి నేను వెళ్ళా. నాకు మూవీ బాగానే అనిపించింది. బట్ నాకు నచ్చని పాయింట్ ఏంటో చెప్తాగా. ఒకటి, ఒక సలార్ అండ్ ఒక బాహుబలి, ఒక కేజీఎఫ్ ఎలివేషన్ లో ఒక యాక్షన్ సీన్ పడుతుంటే మధ్యలోనే ఏదో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతుంది. అండ్ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయి అదంతా ఏదో ఎమోషన్ సీన్ పెడుతున్నారు భయ. రెగ్యులర్ గా ఈ సిరీస్ ని ఫాలో అయ్యే వాళ్ళకి అది కనెక్ట్ అవుతుంది. బట్ నేనైతే ఆ యాక్షన్ సీన్ దగ్గరనే స్టక్ అయిపోయా. మళ్ళా నాకు ఆ యాక్షన్ లైక్ అది ఎమోషన్ నాకు అంత ఎక్కలేదు. దీనికి మించి నాకు వీక్నెస్ ఏమనిపించలేదు. బట్ నాకు షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే భయ, థియేటర్ పబ్లిక్ మొత్తం నిండిపోయింది థియేటర్ తోటి. ఏ రేంజ్ లో అరుస్తున్నారంటే మాత్రం ఆ రేంజ్ లో అరుస్తున్నారు. ఒక పెద్ద పెద్ద లైక్ మన ప్రభాస్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ కి అయితే ఏ విధంగా అయితే ఫస్ట్ డే కి ఏ విధంగా అయితే రెస్పాన్స్ ఉంటుందో ఆ విధంగా అరుస్తున్నారు. లిటరలీ నేనైతే షాక్ అయిపోయినా. నేనైతే యానిమేకి మన ఇండియాలో ఎస్పెషలీ మన తెలంగాణలో ఈ రేంజ్ క్రేజ్ ఉందా అని చెప్పేసి మాత్రం నేను పిచ్చ షాక్ అయిపోయా. సో ఇది మిగతా అంతా మాత్రం సూపర్, మైండ్ బ్లోయింగ్, అదిరిపోయింది. సినిమా అయితే నచ్చింది. సో మూవీ అయితే నాకు బాగుంది. మీరు ఆ రివ్యూ కూడా రేపు మూవీకి వెళ్తున్నా. సో అది చూసి రివ్యూ ఇస్తా. అప్పటి వరకు ఉంటా. బాయ్.